హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఏ వ్లాగ్స్. ఇంకెలాగో మిస్ అయిపోయింది కదా అనేసి ఇంకా ట్రైన్ రిటర్న్ అయిపోయాను అనమాట. అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటి లైఫ్లో అనేసి వెళ్ళిపోయినా. ఎలాగో రేపు వస్తారు కదా, రేపు మీట్ అవుదాంలే అనేసి. ఎందుకు వస్తున్నారు అసలు, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఇవన్నీ తెలియాలా? ఏం లేదు, మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని వాళ్ళు వచ్చారనమాట. సో అందుకని ఇంకా మా అన్నయ్య అయితే నెక్స్ట్ డే 3 o'clock అట్లా ఫోన్ చేసి మేము వస్తున్నాం రెడీగా నువ్వు వచ్చేసాయి అని చెప్పాడు అనమాట. ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి, వర్షం పడుతుంది, వర్షం పడిన తగ్గేదే లేదు అన్నట్టు ఫుల్గా రెడీ అయిపోయి బస్సు ఎక్కేసి వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా మాల దగ్గర ఉండి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. ఈసారి నేనే ముందు వచ్చాను, ఎందుకంటే పోయినసార్లా మిస్ అయిపోతే నేను వీడియో తీయొద్దు, అందుకే ముందే వచ్చేసాను అనమాట. వచ్చి ఒక 10 minutes తర్వాత అయితే వాళ్ళైతే ఇంక వచ్చేసారనమాట. అదో అక్కడ వస్తున్నారు కదా వాళ్ళే, గ్రే కలర్ ప్యాంట్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. మా వాళ్ళైతే ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా అలా మనం చెప్తున్నారు మిమ్మల్ని నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాము అనేసి. తర్వాత మా అన్నయ్య ఐడి కార్డ్ మర్చిపోయాను, తీసుకొని వస్తాను నేను వెళ్ళి, అలా మాల్ చూపిస్తుండు అని చెప్పారనమాట. సర్లే అనేసి ఇంకా మాల్ లోపలికి అయితే వచ్చాము. మమ్మీ ఇక్కడ చూసారా అసలు దిగడానికి ఎక్కడానికి చాలా భయపడిపోతుంది అనమాట. సో ఫస్ట్ టైమే, కాకపోతే నాగసంద్రం నుంచి మెట్రోకి వచ్చారు కాబట్టి అక్కడ 2-3 times ఎక్కి దిగింటుంది, కొంచెం అలవాటు అయ్యింది. మా డాడీకి అయితే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట, ఏం భయపడట్లేదు. మా మమ్మీ స్టిల్ భయపడుతోంది, ఎలాగైనా భయం నాకు అనేసి. సరే ఏం కాదు మమ్మీ అని చెప్పేసి పిలుచుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అలా మాల్లో తిరిగి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం మెమొరీగా ఉంటుంది కదా, అంటే మళ్ళీ వాళ్ళు పదే రారు కదా, వచ్చినప్పుడే తీసుకున్నాం అనమాట. మా అన్నయ్యకి అయితే ఫొటోస్ ఇష్టం ఉండదు, అందుకే ఆ పిల్లోడు ఎక్కడ ఉండడు అనమాట ఫొటోస్లో. ఇంక తర్వాత ఇంకా కొంచెం మాల్లో అన్నీ చూసామన్నమాట. కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అవి ఇవి ఉంటే సర్లే కొంచెం చూద్దాం అట్లా, ఇంకా రాలేదు కదా అన్నయ్య అనేసి ఇంకా అట్లా చూస్తూ ఉన్నాం అనమాట. ఈ తాజ్మహల్ చాలా బాగుంది కదా, నాకు గిఫ్ట్ ఇస్తే బాగుండు కానీ ఎవరు ఇరే నాకు. ఇంకా అలా ఇంకా మా అన్న అయితే ఫోన్ చేసి వచ్చేసేయండి కిందికి అని, ఇంకా అక్కడే మాల్ దగ్గరే పక్కనే పెట్టారనమాట. ఇంకా అలా అయితే సెలబ్రేషన్ లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్తేనే ఎంట్రెన్స్లో ఇలా బోర్డ్స్ పెట్టారనమాట. ఇంకా ఫోటో తీసుకొని ఎంటర్ అవుతాను. ఈ పిల్లల్లో అయితే ఊళ్ళల్లో గంపలో కోడి పిల్లలు రకరకాల కలర్ కోడి పిల్లలు వేసుకొని వస్తారు కదా, అట్లా ఆ కలర్ బాల్స్లో కోడి పిల్లలు ఉన్నట్టున్నారనమాట. చాలా నవ్వు వచ్చింది. అంటే చూడడానికి చాలా క్యూట్గా ఉందన్నమాట. ఎగురుతున్నారు అందులో, ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడడానికి కళ్ళకి ఎంత క్యూట్నెస్గా ఉందో అంత బాగుందన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అంటే రకరకాల ఏరోనాటిక్స్ లాగా, ఇంకోటి మిక్కీ మౌస్, అట్లా రకరకాల బొమ్మల వేషాల్లో అయితే ఉన్నారన్నమాట. ఇంకా పిల్లలకైతే సూపర్, ఇక్కడ ఆడుకోవడానికైతే సూపర్గా అరేంజ్ చేశారు. బికాజ్ ఫంక్షన్ బాగా జరగాలి, ఎందుకంటే పిల్లలు వస్తే ఇంకా చెడిపేస్తారు. దాన్ని కాకుండా ఫంక్షన్ మంచిగా జరగాలనేసి ఇంకా ఏర్పాటు చేసినట్టున్నారు. పిల్లలకైతే సూపర్గా ఉన్నాయి ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళందరూ అలా ఆడుకుంటుంటే నేను కూడా చిన్నపిల్లలా మారిపోయి ఫొటోస్ కావాలనేసి ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సరే అనేసి ఇంకా ఇక్కడ చిన్న స్టేజ్ అనమాట, ఇదైతే మెయిన్ స్టేజ్ కాదు, చిన్నది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫంక్షను 5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది, ఇక్కడేమో 4కి అలా, అంటే ముందే వచ్చేసింటారు కదా, సో వాళ్ళకి బోర్ కొట్టకుండా సో అట్లా ఎవరైనా డాన్స్ చేయాలన్నా చేసుకునే వాళ్ళలాగా అట్లా చిన్న స్టేజ్ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడైతే సూపర్గా చేస్తున్నారు. ఎలా ఉంది మీరు కూడా చూసేయండి. ఎలా ఉంది, బాగుందా? ఇక్కడైతే ఈ చిన్న పాప చూసారా, దొరికిందిలే ఛాన్స్ అని గెంతుతూనే ఉంది. వాళ్ళ మమ్మీ వద్దురా కిందికి వెళ్దాం రా అన్న, వాళ్ళ మమ్మీ మాట వినట్లేదు. తనే వచ్చి పైకి వచ్చేసింది అనమాట, డైరెక్ట్ వచ్చి తనే డ్యాన్స్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా యాంకర్స్ అంతా థ్యాంక్ యూ, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కి థ్యాంక్ యూ చెప్తూ మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట ఆ అమ్మాయిని. తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకొని వెళ్ళింది. అసలు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ మాట వినట్లేదు, ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ పర్ఫార్మెన్స్ చూసేయండి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.